పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నానమ్మా బాగున్నా? అయ్యో ఇల్లు రోజు కూర్చున్నానా పన్నం చేసేటప్పుడు నాన్న అన్నం తిందు తింటా నేను బాగా స్ట్రెస్ అయిపోయినా, కొంచెం పడుకుంటా, లేచిన తర్వాత తింటాను. సరే ఇదేంటి ఇలాంటి కళ వచ్చింది? కొన్ని వాటర్ తాగేసి పడుకుందాం. అంటే నాకు వచ్చింది కల కాదా? ఇది నిజమేనా? ఇదేంటి ఇలా జరుగుతుంది? ఈ విషయాలు ఏవి నాన్న మాకు తెలియకూడదు, తను బాధపడుతుంది. అన్నం చేసి రాపా సాగుతావు. సరేనమ్మా, వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తా. బాయ్.
ఎంత పడుకున్నా నిద్ర రావట్లేదేంటి? పైగా ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. హలో మతడి, ఎక్కడున్నావు? ఇంటి దగ్గర రా. చెప్పు. ఏం లేదురా, నిన్నొకసారి కలవాలి. నానమ్మ వాళ్ళ ఇంటికని వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చేసావు. దాని గురించి చెప్పాలరా, నువ్వు తొందరగా అయితే మా ఇంటికి రా, కొంచెం మాట్లాడేది ఉంది. ఓకేరా. ఏంట్రా అర్జెంట్ గా రమ్మను. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పండి రా బాబు, నానమ్మ వాళ్ళ ఇంటికని వెళ్ళానా, అక్కడ వెళ్ళే దారిలో చీకటి పడింది. ఎక్కడ పడుకోవాలో తెలియక ఒక బంగ్లాలో పడుకున్నా. అక్కడ ఒక దెయ్యం ఉంది. ఏం చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయొచ్చండి. ఏంటి దెయ్యం? ఈ కాలంలో కూడా దెయ్యాలు పుడతారేమా? కానీ ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? మరి ఇంత జరిగితే నాకెందుకు ఫోన్ చేయలేదురా? ఏం చేయాలో తెలియదు. ఏవేవో ఆకారాలు కనిపించినట్టు, ఏవేవో శబ్దాలు వినిపించినట్టు నాకు చాలా భయం వేసింది. అందుకేరా ఏం చేయాలో తెలియక ఫోన్ చేసి ఏంటి టెన్షన్ పడకు, పొద్దున నేను చోటుకి తీసుకెళ్తా. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అక్కడే దొరుకుతుందా? ఏం కాదు, నువ్వు భయపడకు, టెన్షన్ తీసుకో. నాకు కూడా లేట్ అవుతుందా, నేను వెళ్తాను. సరే సరేనా, మరి జాగ్రత్తగా వెళ్ళు. ఓకే బాయ్. హలో హలో చిన్న, నేను బయట ఉన్నాను, డోర్ తీరా. నన్ను చెప్పడమేంట్రా? నువ్వు మిత్రుడి కదా. మిత్రుని కాదు, మృత్యుని. మీ సమస్య ఏమిటో నాకు అర్థమైంది. స్వామి, మేమేం చెప్పకుండా మీరు నోరు తెరిచి నాకు ఏదీ చెప్పాల్సిన అవసరము లేదు. నీది కాని ఒక వస్తువు నీ దగ్గర ఉన్నది. అది దాని చోటు చేరేంత వరకు ఆ సమస్య నీదే.
స్వామి మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. అయితే ఈ సమస్యకు కూడా పరిష్కారం మీరే చెప్పండి స్వామి. దీనిని కంటాన ధరించి ఆ వస్తువు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే చేర్చు. స్వామి అరే స్వామీజీ వస్తువు అన్నాడు కదా, అదేంటి అసలు? ఒక్క నిమిషం. రే చిన్న ఏమైందిరా? ఇంతకీ ఏం వెతుకుతున్నావురా? అసలు ఈ మూట ఏంట్రా? రే ఈ నగలు ఎక్కడివిరా? ఆ స్వామి చెప్పిన వస్తువు ఇదిగా వచ్చురా. ఇవి నా దగ్గర ఉండడం వల్ల నాకు సమస్యలండి. ఎలాగైనా సరే ఇవి ఎక్కడి నుంచి చేర్చానో ఆ చోటికి చేర్చాలి. ఏంటా ఆ నగల మూట ఇక్కడ నుంచి తీసావా? సరే పదరా.
ఇదంతా నా భ్రమ. అసలు ఏమైంది నాకు? నా కళ్ళ ముందు జరిగేది నిజమేనా, లేదా నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయా? ఆ స్వామీజీ చెప్పినట్టు ఆ నగలను తీసుకెళ్ళి ఆ చోటుకు చేర్చాను కదా. ఫస్ట్ కూల్గా ఉండాలి, ఏమి ఆలోచించదు. రేపు ఉదయం వెళ్ళి ఆ స్వామీజీని వెళ్ళి పడుకుంది. అసలు సమస్య ఏం మాట్లేదా? ఇంట్లో ఎవరు ఉన్నట్టు ఏదో చేసినట్టు ఏంటి? అరే నాకు మైండ్ ఫిక్స్ ఎక్కుతుంది, తొందర రావా నువ్వు, తొందర రాదు. చిన్న ముతలి రే ఆగ్రా, ఏమైందిరా ఇంతకు? రా కూర్చో. ఫోన్ చేసావు, పరిగెత్తించావు, ఇంతకేం జరిగిందిరా? రే మావా, నీకు చెప్తే నమ్ముతావా లేదో నాకు తెలియదు, కానీ నా కళ్ళతో ఈరోజు పిశాచిని చూసాను రా. అది నా ఇంట్లో. ఏంటి పిశాచా? అవునరా, తను చూడగానే నా గొంతులో మాట అయిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. అవునా? ఆ సమస్యని నేను ఇంకా వదిలిపెట్టినట్లేదురా. రేపు పొద్దున్నే వెళ్ళి మనం స్వామీజీని కలుద్దాం. అలాగేరా.
బ్యాగ్ ఇవ్వు. మతడి మత్ సమయం కాదు. నేను ఎంత టెన్షన్ పడాలో తెలుసా? ఎందుకురా అరుస్తావు? దీనికి కూడా వెళ్ళకూడదా? సరే పద, చీకటి పడలేదు. అవన్నీ నేను చెప్తా, పదరా. అన్నా ఇక్కడ గుర్రెల కొట్టాలు ఎక్కడ ఉన్నాయన్న? థ్యాంక్స్ అన్న. అన్నా నన్ను గుర్తుపట్టావా? 3 రోజుల క్రితం నేను కాళీపురం వెళ్ళడానికి దారి అడిగిన, గుర్తుందా? అవును, నువ్వే కదా నన్ను దారి అడిగింది. ఆ రోజు రాత్రి నేను ఎక్కడెక్కడ పడుకోమని చెప్పాను. ఎలా పడుకున్నావు? ఇక్కడే ఆ పాడుబడ్డ బంగ్లాలో పడుకున్నాను అన్న. కొంపదీసి 3వ అంతస్తులకు వెళ్ళలే కదా? ఆ రోజు నేను అదే 3వ అంతస్తులో పడుకున్నా. మీరు చెప్పేది నిజమేనా? రండి రండి, లోపలికి రండి, లోపలికి రండి. ఇప్పుడు చెప్పుతా, మీ ఆ రోజు రాత్రి ఏమైంది? కలిసాక ఆ బిల్డింగ్ లో పడుకోవడానికి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అంతస్తులో పడుకొని కూడా ప్రాణాలతో బయటపడ్డావా? అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి. అన్న అదంతా తర్వాత కానీ ఈ నగల గురించి చెప్ప. నా నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి? రోజు చెప్పాను కదా, 2 దొంగలు నగలు ఎత్తుకెళ్ళారని. వాళ్ళే అక్కడ దాచిరు కావచ్చు. 2 దొంగలు అదే రోజు ఆ 3వ అంతస్తులో చనిపోయారు. వార్తల్లో వచ్చి నీ చూడలేదా? అన్న వాళ్ళు ఎలా చనిపోయారో తెలుసా? ఏమో, అలా దెయ్యమే చంపిందని అందరూ అనుకుంటున్నారు. ఆ నగలు ఎక్కడి నుంచి దొంగిలించారో తెలుసా అన్న? సీతాపురం అడవిలోని ఓ పాడుబడ్డ బంగ్లాలో నుంచి నగలు ఎత్తుకొచ్చారంట. అడవిలో పాడుబడ్డ బంగ్లా అంటున్నావు కదా, మరి ఆ పాడుబడ్డ బంగ్లా నుంచి నగలు తీసుకెళ్తే పోలీసులకు ఎలా తెలిసింది ఈ విషయం? అడవిలో కట్టెలు కొట్టుకునే వాళ్ళు చూసి పోలీసులకు ఫోన్ చేశారంట. అన్న ఇల్లు ఎక్కడుందో నీకు తెలుసా? ఇవన్నీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ధర్మేంద్ర. అతను మరిపాలెంలో ఉంటారు, వెళ్ళి కలవండి. సరే అన్న, మరి మేము వెళ్ళొస్తాం. సరే తమ్ముడు, మరి జాగ్రత్త వెళ్ళండి, ముందే పొద్దు వెళ్ళండి. మళ్ళీ వాళ్ళే ఉన్న వెతుకుంటూ వెళ్ళాలా?
ఎలాగైనా ధర్మేంద్రని కలిసి తొందరగా ఈ కష్టాల నుంచి బయటపడాలి. అదేదో ఇప్పుడే చేయొచ్చు కదరా. ఈ అడవిలో ఇప్పుడు ఉండడం మనం అవసరమా? ఈరోజు ఇక్కడ ఉండడమే మనకు సేఫ్. అసలే ధర్మేంద్ర గారి ఊరికి వెళ్ళాలంటే కనీసం 150 కిలోమీటర్లు వెళ్ళాలి. మనం ఇక్కడ ఉండడం తప్ప మనకు వేరే దారి లేదు. సర్లేరా, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం. ఇది దట్టమైన అడవి కదరా, కనీసం మన ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు మేల్కుండాలి. నేను మేల్కుంటా, నువ్వు పడుకో. తమ్ముడు ఏంటన్నా ఇక్కడ ధర్మేంద్ర గారి ఇల్లు ఎక్కడ? అదే ఇల్లు అన్న. సరే. సార్ 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 ఎవరు? సార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, మీతో కొంచెం పని ఉంది. డోర్ ఓపెన్ ఉంది, వచ్చే హాల్లో కూర్చోండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. ఓ హైదరాబాద్, అంత దూరం నుంచి నా కోసం వచ్చారంటే నా అవసరం మీకు బాగానే ఉన్నట్టుంది. చెప్పండి సార్, మీరు 2 సంవత్సరాల క్రితం సీతాపురం అడవిలో ఉన్న ఒక ఇంట్లో రీఛార్జ్ చేశారు కదా, దాని గురించి మాకు కొంచెం సమాచారం కావాలి సార్. సార్ కాదు సార్, కొంచెం మీరు చెప్పింది వినండి సార్. ఏంట్రా వినేది? బతకాలని లేదా? చావు చివరి వరకు వెళ్ళొచ్చిన వాడి మీరు ఆ నగల కోసం వచ్చారని నాకు తెలుసు. ఆ ఇంట్లో మీ నగల కోసం వెళ్ళిన ఏ ఒక్కడు బతికి బయట రాలేడు. సార్, మేము నగలు దొంగలించడానికి రాలేదు. మాకు దొరికిన ఈ నగల్ని మళ్ళీ ఆ ఇంట్లో చేర్చడానికి వచ్చాం. సార్, వీడున్న పరిస్థితిలో మేము చేయగలిగింది ఇది ఒక్కటే సార్. మీకు ఈ నగలు ఎక్కడ దొరికాయి? సార్, ఆ రోజు ఏం జరిగిందంటే మీరు చేయాలనుకున్న పని కరెక్టే, కానీ అది మీరు అనుకున్నంత సులువైన పని కాదు. అది ఎంత కష్టమైనా చివరికి మా ప్రాణాలు ప్రాణంగా పెట్టైనా సరే ఈ పనిని పూర్తి చేస్తాం. ఒక్కడి కోసం ఇద్దరు ప్రాణాలు ప్రాణంగా పెట్టడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సార్ ప్లీజ్ మీరే ఏదైనా సహాయం చేయాలి. 2 సంవత్సరాల క్రితం
నా రీసెర్చ్లో భాగంగా నేను సంపాదించిన ఆధారాలు. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తీసిన ఇంద్రాణి దేవి ఫోటో ఇది. నేను సంపాదించిన ఆధారాల్లో ఇది ఒకటి. అంత దట్టమైన అడవిలో ఉన్న ఆ ఇంటిని కనుక్కోవడం ఇలా. సరే సార్, మేము ఇంకా వెళ్ళాం సార్. సీతాపురం ఊరి నుండి 15 కిలోమీటర్ల వరకు రహదారిపై ప్రయాణించండి. అలా ప్రయాణించిన తరువాత రహదారి నుండి ఎడమ వైపుకు ఒక మట్టి రోడ్డు వెళ్తుంది. దాని గుండా 5 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత దారి రెండుగా విభజించబడుతుంది. అక్కడ ఎడమ దారి గుండా వెళ్ళండి. అలా అడవిలో ప్రయాణించిన తరువాత మీకు ఎక్కడైతే పక్షుల గోలలు కానీ సెలయేటి శబ్దం కానీ వినపడదో ఆ క్షణాన మీరు మహారాణి ఇంద్రాణి దేవి స్థలాన్ని చేరినట్టే. श्रीदत्तात्रेय स्तोत्रम् श्रीगणेशाय नमः। ఏంట్రా అది?
గదినెలారా వెతకడం? ఇంత దూరం వచ్చాం కదా, ఆ మాత్రం తెలుసుకోలేమా? పదరా వెతుకుదాం. ఇల్లేంట్రా మరి ఇంత భయంకరంగా ఉంది? ఏంట్రా శబ్దం? రే ఇక్కడ ఏదో ఉన్నట్టుందిరా, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదరా. రే ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగో మనం వచ్చిన పని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్దాం పదా. రే ఇంద్రాణి గది ఇదే కావచ్చురా. ఈవిడేరా మహారాణి ఇంద్రాణి దేవి. మహారాణి ఇంద్రాణి దేవి జీవిత కథ. జునాగఢ్ సామ్రాజ్యానికి పట్టాభిషక్తురాలైన రాణి ఇంద్రాణి దేవికి మొదటి సవాలు ఎదురైంది. లక్షల సైన్యం గల పొరుగు రాజ్యం తన రాజ్యంపైకి దండెత్తి వస్తుందన్న వర్ధమానం గూఢచారుల ద్వారా అందింది. ఎలాగైనా ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకున్నటకై హిమగిరి అరణ్యంలో ధ్యానంలో ఉన్న రుద్వేశ్వర మహర్షిని కలిసి తన సమస్యను విన్నవిస్తుంది. దానికి పరిష్కారంగా మహర్షి గారు ఈ సామ్రాజ్యానికి దక్షిణ దిశనున్న దండకారణ్యంలో కంఠాన స్వర్ణ పతకం ధరించిన ఒక పులి సంచరిస్తుంది. దానితో పోరాడి గెలిచి ఆ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంటే నీ సమస్యకు పరిష్కారం అందులోనే ఉంటుంది అని సెలవిస్తాడు. మహారాణి ఇంద్రాణి దేవి ఆ పులిని వెతుక్కుంటూ ఆ దండకారణ్యంలోకి వెళ్తుంది. దారి మధ్యలో ఒక పులి ఎదురవుతుంది. పులితో పోరాటం చేసి ఆ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంటుంది. ఆ స్వర్ణ పతకం తెరిచిన వెంటనే అందులో నుండి ఎన్నో సంవత్సరాలుగా బంధింపబడిన ఒక రాక్షసుడు విముక్తి పొంది విడుదలవుతాడు. నాకు విముక్తిని ప్రసాదించిన మహారాణి, నీకు ఏదైనా ఒక వరాన్ని నేను ఇవ్వగలను, దయచేసి కోరమనగా అప్పుడు మహారాణి, ఇంత పెద్ద సైన్యం కలిగిన రాజ్యాలతో నేను యుద్ధం చేసినా నాకే విజయం చేకూరేలా వరాన్ని ప్రసాదించండి అని కోరుతుంది. ఆ రాక్షసుడు ఒక బంగారు నగలు గల పెట్టెను మహారాణికి బహుమతిగా ఇచ్చి, మీరు యుద్ధానికి వెళ్లే సమయంలో ఈ నగలను ధరించి వెళ్ళండి, మీకు విజయం తప్పక వరిస్తుంది. కానీ ఒక షరతు, మీరు ఆ నగలను ధరించినప్పుడు మాత్రమే ఆ శక్తి మీకు వరిస్తుంది. ఇక సెలవు అని మాయమవుతాడు. ఇప్పటి నుండి మహారాణి ఇంద్రాణి దేవి యుద్ధానికి వెళ్లే సమయంలో ఆ నగలను ధరించి వెళ్లేది. ఎంత పెద్ద సైన్యం కలిగిన రాజులైనా రాణితో చేసిన యుద్ధంలో ఓటమిని చవి చూసేవారు.
ఆ విధంగా మహారాణి తిరుగులేని అతిపెద్ద సామ్రాజ్యంగా విస్తరింపజేసుకుంది. తమ ఓటమికి కారణం మహారాణి ధరించిన నగలని తెలుసుకున్న కొంతమంది రాజులు రాణిని అంతం చేయాలని కూటమిగా ఏర్పడి బందిపోట్లను పంపిస్తారు. రాణి నగలను పెట్టెలో పెట్టి నిద్రిస్తుండగా బందిపోట్లు ఆమెను చంపి తగలబెడతారు. చనిపోయిన తర్వాత ఆత్మగా మారిన మహారాణి ఇంద్రాణీదేవి ఆ నగలను రక్షిస్తూ వాటిని కాపలగా ఆ కోటలోనే ఉండిపోయింది. ఆ నగలను ఎవ్వరు తాకినా దొంగిలించాలని చూసినా వారికి మరణం తథ్యం. ఇదన్నమాట ఆ నగలు వెనుకున్న అసలు కథ. రే తొందరగా నగలు పెట్టేసి వెళ్ళిపోదాం పదరా. రే చిన్న ధర్మేంద్ర ఇచ్చిన ఆధారాలు ఏమైనా నీకు ఉపయోగపడతాయేమో చూద్దాము. ఆ ఆధారాలు ఏమున్నాయో బయట ఈ గుర్తులు. రే ఇదేమో లాకర్, ఇది డైరీ, మరి లాకెట్ ఎక్కడ ఉంది? అరే ధర్మేంద్ర ఇచ్చిన లాకెట్ ఒకసారి. ఈ లాకెట్ కి ఈ బాక్స్ కి ఏదో సంబంధం ఉంది. ఈ బాక్స్ పైన ఉన్న గుర్తు ఇలా కట్టారా అంటే దానికి ఇదే కావచ్చు. డైరీ కూడా ఎందుకు कदापि महाभूषणं पृश्यते तदा एव त्वं मृत्यु निश्चितः। ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమృత గడియల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని అభిషేకించిన జలం ఆ వస్తువులతో పాటు మీ సమస్య కూడా కాలి బూడిదవుతుంది. भगवान् नारद ऋषिः अनुष्टुप् छन्दः श्रीदत्तः परमात्मा देवता श्रीदत्तः जगदुत्पत्तिकर्त्रे च स्थितिसंहारहेतवे भवपाश विमुक्ताय दत्तात्रेय
ప్రేతాత్మ మీద చల్లాం. ఆ వస్తువులతో పాటు ప్రేతాత్మ కూడా కాలి బూడిదైంది. ఇంతటితో మా సమస్య తీరినట్టే. ప్రస్తుత కాలంలో మానవుడు భగవంతుని పైన భయము గాని భక్తి గాని లేకుండా విచ్చలవిడిగా అజ్ఞానంతో ఎన్నో చేయరాని తప్పులు చేస్తున్నాడు. నిన్ను సృష్టించిన భగవంతుడు నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మీ సమస్య తీరినట్లే. పేదవాడు తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాడు. డబ్బు ఉన్నవాడు తన ప్రశాంతతను కోల్పోతున్నాడు. ఎందుకు? కారణం భగవంతుని పైన భక్తి లేకపోవడం. పూర్వం నీటిని గంగామాతగా కొలిచేవారు, భూమిని భూమాతగా, ఆకాశాన్ని ఆదిదేవుడిగా, గాలిని వాయుదేవుడిగా, అగ్నిని అగ్నిదేవుడిగా ఆరాధించేవారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఆ పంచభూతాలను సైతం కలుషితం చేస్తున్నారు. ఇదంతా మారాలి. మార్పు మొదలవ్వాలి. ఇక నుండి మీరు దైవసేవ చేసుకోండి. ఎటువంటి సమస్యలు బాధలు మిమ్మల్ని దరిచేరకుండా ఉండాలంటే ప్రతి దత్త జయంతికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మాలను ధరించండి. మీకు అంతా శుభమే కలుగుతుంది.